ఫారెస్ట్ మంచిర్యాల గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ వీరస్వామి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా పేరెంట్ కమిటీ చైర్మన్ సిఎస్ లక్ష్మణ్ గారిని, అదేవిధంగా చిత్రపటానికి పూలమాలంకరణ జ్యోతి ప్రజ్వలన జరుగుతున్నటువంటి విలేకరులకు మరియు అలాగే కోరుతున్నాం. ఇక ఈ సభను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. పీడి సార్ ఎక్కడికి పోయా? టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మంచిర్యాల గారిని స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా విశిష్ట అతిథి రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ గారు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారిని స్టేజ్ అలా కోరుతున్నాం. పెద్దలు ముఖ్యులు అదేవిధంగా గౌరవనీయులు శ్రీ ఎంఆర్ఓ గారు థ్యాంక్ యూ సార్. విద్యార్థుల గురించి ఇప్పుడు మన యాజ్ పర్ షెడ్యూల్ మ్యాథ్ ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి నేను షార్ట్గా చెప్పాలి అంటే ఫీల్డ్ టు ప్లేట్ హెల్తీ అండ్ హైజీనిక్గా ఉండాలి. ఫీల్డ్ అంటే భూమి నుంచి వచ్చిన రైస్ కానీ వీట్ కానీ అది అక్కడిచ్చి మన ప్లేట్. విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకొని ఒక సాహసోపేతమైన నిర్ణయం, ముఖ్యంగా పేద పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించాలని, దానికన్నా ముందు ఒక మంచి క్వాలిటీగా ఫుడ్ అందించాలని చెప్పి ఒక సంకల్పంతో మన అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికీ కూడా పిల్లల డైట్ ఛార్జీలని అనూహ్యంగా 40%కు పైగా పెంచి ఈరోజు ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక రకాలుగా మీకు కోరకుండానే వరహాలు ఇచ్చారంటే వారికి చప్పట్ల చేత వారికి ధన్యవాదాలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇస్తుర్రో ఇవ్వరో తెలియదు, కానీ నిజంగా ఈ పాఠశాలకు ఈ సందర్భంగా మన అధికారులు సన్న బియ్యమే కదా. ఫస్ట్ క్లాస్ సాంబార్